నమస్కారం. ఈరోజు ముఖ్యంగా కావలి మండలంలో సర్వభాగం మరియు ఆనమడుగు పంచాయతీకి సంబంధించి మన పెద్దలు గౌరవనీయులు దాన ధర్మాలు ఎప్పుడు కూడా ముందుండి ఎన్నో గుడులు కావచ్చు, ఎన్నో వాటర్ ప్లాంట్స్, దాదాపు నాకు తెలిసి 130 పైచీలకు వాటర్ ప్లాంట్స్ ఈ జిల్లాలో ఇచ్చిన మన రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా రేపు 24లో జరగబో ఎన్నికల్లో జగనన్న గారి ఆశీస్సులతోటి మన నెల్లూరు జిల్లాకి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేమిరెడ్డి ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ గారికి, అదే ఇప్పుడు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి, ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ గారికి, పెద్ద దామశెట్టి శ్రీనివాస నాయుడు గారికి, సుధీర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఉంటున్న మా నాయకులందరికీ, అదేవిధంగా గ్రామ ప్రజలకి, ఇక్కడికి విచ్చేసిన కావలి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2009లో ఈ ప్రాంతంలో వాటర్కి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడెక్కడ తాగేదానికి నీళ్ళు లేవు, చుట్టుపక్కలంతా కూడా ఉప్పు నీళ్ళు ఉన్నాయి. తొగితే ఒక 20 రోజుల్లో మనకి ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మాకు చెప్పడం, ఇక్కడ మంచినీళ్ళు సప్లై చేయటం, అదేవిధంగా కొన్ని ప్రదేశాల్లో మంచినీళ్ళు చిక్కే కాడ బోయి వేయించి వాటర్ అందించడం ఆనాడు చేయడం జరిగింది. ఈ రోజు మనకి సుజల స్రవంతి గారు కూడా నీళ్లు రావడం జరిగింది. ఇంకా అది కనెక్షన్స్ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఈరోజు తాగేదానికి ముఖ్యంగా మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా మనం తాగాల్సిన నీళ్లు బాగుండాలి. అటువంటి బాగుండే నీళ్లు మనకి ఇవ్వడానికి ఈరోజు మన నీళ్ళదాత, అదేవిధంగా మీ అందరికీ తెలిసిన ఎంతో మంచి హృదయం కదా వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఈరోజు మన సర్వపాలెం ఆనమడుగు పంచాయతీకి సంబంధించి వాటర్ ప్లాంట్ ఇక్కడ ఇవ్వటం నిజంగా చాలా సంతోషం. ఈరోజు మా గ్రామస్తులంతా కూడా ఇక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు నీటికి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనకి
మీరు వాటర్ ఇవ్వటం, వాటర్ ప్లాంట్ పెట్టడం నిజంగా ఇక్కడ ప్రజలంతా కూడా చాలా సంతోషిస్తున్నారు. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు కూడా, ఎందుకంటే ఈరోజు అడగకుండానే ఈరోజు మనకి నీళ్లు ఇవ్వటం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఒక మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా ప్రజల మంచి కోరుకునే మంచి మనస్తత్వం గల వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరంతా కూడా తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా ఆశీర్వదించాలి, ఆదరించాలి. అదేవిధంగా జగనన్న ఆశీస్సుతో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ గ్రామంలో, ఈ 2 గ్రామాల్లో తప్పకుండా మీరంతా కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తీసుకొచ్చి జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత అటు ఎంపీకి కానీ అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో 2014, 2019 అప్పుడు నాకు మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 24లో కూడా మీ అందరి ఆశీస్సులు తప్పకుండా నాకు గడిచి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని, అదేవిధంగా ఈ గ్రామాలు 2 ఎట్టా హైదరాబాద్ టిన్ సిటీస్ గా ఉంటాయో, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్, అదేవిధంగా ఆనమడుగు, సర్వపాలెం అంటే టిన్ పంచాయతీ కూడా ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పంచాయతీ అభ్యర్థి కూడా బాగా పనిచేసి, ఎంపీటీసీ అందరూ కూడా బాగా పనిచేసి అందరి నాయకులను కూడా కలుపుకొని ఈ ప్రాంతంలో మన పార్టీకి జగనన్నకి మంచి మెజార్టీ ఇవ్వాలని మనసారి కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీకు అండగా ఉండేదానికి ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ కావచ్చు, నేను కావచ్చు, అదేవిధంగా పెద్ద గౌరవనీయులు లేదా మస్తాన్ రావణ కావచ్చు, అందరం కూడా ఈరోజు మీకు అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఈ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ అన్న నిరూపిస్తున్నారు. కానీ దీని వెనక చాలా మంది పనిచేస్తున్నారు. శంకర్ అన్న, అదేవిధంగా ఇంకా వాళ్ళ సహచరులు అంతా కూడా ఎప్పుడు కూడా ఫాలో చేస్తే ఇక్కడ నాయకుని ఇవన్నీ అయినాయా లేదా, షెడ్ అయిందా లేదా, మిషన్ ఫిట్ చేసేగా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మన కావలి నియోజకవర్గంలో ఈ రోజు 4వ ప్లాంట్ మనం ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. అంటే దీని వెనక వాళ్ళు ఏ విధంగా పనిచేశారు అనేది ఒకసారి వాళ్ళకి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ అన్న కావచ్చు, అదే మేము కావచ్చు, వాళ్ళు చేస్తున్న కృషి కూడా, ఎందుకంటే వాళ్ళు రోజు పర్యవేక్షించడం, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్న కూడా వాళ్ళని చూడటం ఇవన్నీ కూడా చేశారు. ఆ టీమ్ కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేమిరెడ్డి అన్న గారికి కూడా ఈరోజు మేము వచ్చేటప్పుడు ముంగమూగు, అదేవిధంగా తిప్ప గ్రామాలు, ఎందుకంటే అక్కడ ఎక్కువ తిప్పగా వచ్చి ఎస్టీస్ ఎక్కువ మంది ఉంటున్నారు. దానికి సంబంధించి అక్కడ వాళ్ళు కూడా వాటర్ ప్లాంట్ అడుగున్నారు. ముంగమూగులో కూడా వాటర్ ప్లాంట్ అడగటం జరిగింది. అన్న అడగంగానే మంచి మనసు చేసుకొని ఆ 2 కూడా తప్పకుండా చేయండి శంకర్ గారికి తెలియజేయడం నిజంగా చాలా సంతోషం. ఒక్కసారి మీ అందరి కవిత అన్న కూడా మీరు ధన్యవాదాలు తెలియజేయాలని కూడా కోరుతున్నాం. తప్పకుండా ఒక మంచి వ్యక్తి, ఇటువంటి మంచి వ్యక్తి మనకు కావాలి, మన జిల్లాకి కావాలి. పార్లమెంట్ సభ్యుగా, రాజ్యసభ సభ్యులుగా కూడా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు. తప్పకుండా పార్లమెంటు పోటీ చేయబోతున్నాడు కాబట్టి తప్పకుండా అటువంటి మంచి అభ్యర్థిని మంచి మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి పెద్దలు, గౌరవనీయులు, మన రాజ్యసభ సభ్యులు, కాబోయే పార్లమెంటు సభ్యులు, అదే జగన్ ఆశీస్సుతో పోటీ చేసి మంచి మెజార్టీ తోటి మీ అందరి ఆశీస్సుతో గెలవబోతున్న మన వేమిరెడ్డి ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సర్వేపాలెం ఆనముడు, సర్వేపాలెంలో 1966, 67 దాదాపు నేను వారం రోజులు ఉండేది ప్రతి సంవత్సరం. మా తాత కాదు, బుర్లా రాధాకృష్ణారెడ్డి, బుర్లా రాధాకృష్ణారెడ్డి అని ఇక్కడ తోట ఉండేది. సో మేము చదువుకునే రోజుల్లో సెలవులకి ఇక్కడికి వచ్చి దాదాపు 4-5 రోజులు ఉండేది ఇక్కడ. కావిల్లో దిగి, కావిల్ నుంచి నాకు బాగా గుర్తు రిక్షా, అదే సర్వేపాలెం ఈరోజు చూస్తుంటే ఎక్కడో ఉన్నాము మనం అనిపిస్తుంది. ఆ రోజు ఇసుక ఉండేది ఈ మామిడి తోటలు. అటువంటిది ఇక్కడి నుంచే మన చీఫ్ ఇంజనీర్ కూడా వాళ్ళ తమ్ముడు బలరాం రెడ్డి, కరెక్ట్ మీకు అన్ని తెలుసా, బలరాం రెడ్డి గారు కూడా ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన కూడా ఈ గ్రామమే చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యి ఇప్పుడు లేరు అనుకోండి. సో ఈ గ్రామం అంటే నాకు గుర్తు, సర్వేపాలెం అనగానే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈరోజు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం, ప్రతాప్ ఈ ప్లాంట్ అడగడం, తర్వాత ఇప్పుడు వస్తుంటే ముంగమూరు, తిప్ప, ఈ 2 కూడా ఇప్పుడే అక్కడ
ఆపి అడిగారు. వెంటనే మీ ఎమ్మెల్యే గారు చెప్పడం, దాన్ని కూడా మేము పెట్టిస్తామని చెప్పడం, ఈ 2 ప్లాంట్లు కూడా 1 నెలలో పెట్టాలనే ఉన్నాము. తర్వాత ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మా ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుంది. ఏదున్నా చెప్పినట్టు శంకర్ టచ్ లో ఉంటాడు సీనాయ్తో. సీనాయ్ దీనికి కోఆర్డినేట్ చేస్తున్నాడు. సో ఏ ప్రాబ్లం వచ్చినా ప్లాంట్ అయితే ఆగకుండా అది మా ఫౌండేషన్ తరఫున ఏదున్నా ఫ్రీగా చేస్తాము. 2017లో స్టార్ట్ చేసేవి ఈ ప్రాజెక్ట్స్, అంటే ఈ వాటర్ ప్లాంట్స్. 17 నుంచి ఈ రోజుకి 130 పైతులకు ప్లాంట్లు పెట్టున్నాం. ఏ ప్లాంట్ కూడా ఈ రోజు కూడా ఆపలేదు. ప్రతి ప్లాంట్ రన్నింగ్ లో ఉంది. అది కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకొని ఒక టీం ఫామ్ చేసి, ఆ టీం వాళ్ళ పని ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్ కానీ ఫిల్టర్లు కానీ ఏదున్నా ఏ సమస్య ఉన్నా, కొన్ని దగ్గరలో వాటర్ దీనివల్ల ఫిల్టర్లు 2 సార్లు మార్చాల్సి వస్తుంది నెలకి. ఏదున్నా కానీ ఫ్రీగా చేసి ఆ ప్లాంట్ అయితే నడిపిస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఎంత ఇది చేస్తున్నాడో నేను చెప్పలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరికి ఇంటికి అందే కార్యక్రమం కూడా మీ అందరికి కూడా తెలుసు. పెన్షన్ అనేది మీ డోర్ స్టెప్ కి వస్తుంది. అది చాలా గొప్ప విషయం. సో మనందరం కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనందరిది. అట్లే ప్రతాప్ కుమార్ రెడ్డిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించడం మీ బాధ్యత. అట్టే నన్ను ఎంపీగా గెలిపించడం కూడా మీ అందరి బాధ్యత. ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీ అందరూ రేపు ఎలక్షన్లకి కష్టపడి పనిచేసి మనస్ఫూర్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డిని నన్ను గెలిపించాలా. ఇది మీ బాధ్యత. మీ అందరి బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఇది చేయాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా మళ్ళీ నమస్కారం. ఈ గ్రామానికి రావడం, ఈ ప్లాంట్ ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. మీ అందరిని చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది.